Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి 2 days బ్యాక్ రిలీజ్ అయింది. మనకి ఇండియాలో వచ్చేసి దీని ప్రైస్ అరౌండ్ 60,000 రూపీస్ ఉంటుంది. మరి 60,000 రూపీస్ కి ఈ డివైస్ వర్తా కాదా, దీంట్లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, అసలు ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో ప్రొఫెషనల్ గా కొంచెం బిజీగా ఉన్నాను, అందుకనే ఎస్ఎస్ పాకెట్ టెక్ లో వీడియోస్ చేస్తున్నారు. ఏదో కలిసి చేస్తాం మీ అండ్ ఎస్ఎస్. ఇప్పటి నుంచి ఫ్రీగా ఉన్నప్పుడల్లా నేను అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఇలాగే పాకెట్ టెక్ కి ఇస్తూ ఉండండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. సో బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. పైన చూస్తే మనకి ఎయిర్పాడ్స్ ఇమేజ్ ఉంటుంది. ఆన్ ద లెఫ్ట్ చూడొచ్చు యాపిల్ లోగో, అండ్ ఆన్ ద రైట్ కూడా మనకి యాపిల్ లోగో ఉంటుంది. సో ఇక్కడ పైన చూస్తే కనుక ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని చెప్పి ఉంది. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్పాడ్స్ మ్యాక్స్ 2 విత్ స్మార్ట్ కేస్. సో ఇక్కడ పైన కింద 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. సో ఇది కొంచెం బ్లూయిష్ గ్రే కలర్. సో ఇది వచ్చేసి మనకి డివైస్, అండ్ ఇది స్మార్ట్ కేస్. డివైస్ గురించి తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్ లో ఏమొచ్చాయి అనేది క్యూరియస్ గా ఉంది. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఎయిర్పాడ్స్ మ్యాక్స్, దీంట్లో ఒక బుక్లెట్ అండ్ ఎలా సెట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి USB-C టు USB-C కేబుల్ ఫర్ ఛార్జింగ్. అంతే, అంతకు మించి బాక్స్ లో ఏం లేవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. డివైస్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు పేపర్ ర్యాప్ ఉంటుంది. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. డిజైన్ అయితే ఏం చేంజ్ చేయలేదు, మనకి ప్రీవియస్ వర్షన్ లాగే ఉంటుంది, ఇంక్లూడింగ్ ద స్మార్ట్ కేస్. మెటీరియల్ కానీ మొత్తం సిమిలర్గా ఉంది. ప్యాకేజ్లో నుంచి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కోసం ఇయర్ కఫ్స్కి ఇట్లా 2 పేపర్ కఫ్స్ అయితే ఇచ్చారు. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. కేస్లో నుంచి మనం హెడ్ ఫోన్స్ తీయగానే మన ఫోన్లో ఒక పాపప్ వస్తుంది, ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని కనెక్ట్ అని చెప్పేసి. సో లెట్స్ క్లిక్ కనెక్ట్. సో మనకి పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. చూసారు కదా, ఆటోమేటిక్గా మనకి డివైస్ కనెక్ట్ అయిపోతుంది. మనకి డివైస్ టోటల్ 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. మనకి మార్కెట్లో దీనంత ఎక్స్పెన్సివ్ హెడ్ ఫోన్స్ ఉండవు, అండ్ అలానే దీనంత ప్రీమియం క్వాలిటీ హెడ్ ఫోన్స్ కూడా దొరకవు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ ఇయర్ కఫ్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా అల్యూమినియంతో బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి పైన స్టెమ్ చూస్తున్నారు కదా, మనకి ఎక్స్టెన్షన్ ఉంటుంది కరెక్ట్గా ఇయర్స్లోకి ఫిట్ అవ్వడానికి. ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ పైన మనకి హెడ్ మీదకి వచ్చేసి ఇదైతే కంప్లీట్గా మెష్తో డిజైన్ చేశారు అనమాట. చూడొచ్చు ట్రాన్స్పరెంట్ మెష్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఇయర్ కఫ్స్ డిటాచబుల్. సో మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా మ్యాగ్నెటిక్ యాక్షన్తో మనకి ఇవి అటాచ్ అయిపోయి ఉంటుంది. సో దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 386 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు ఉన్న హెడ్ ఫోన్స్తో చూసుకుంటే వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ అని చెప్పొచ్చు. తల మీద ఎక్కువసేపు పెట్టుకుంటే మనకి కొంచెం హెవీగా అనిపిస్తాయి, అలవాటు అయిపోతే నార్మల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ మైక్రోఫోన్స్ విషయానికి వచ్చేటప్పటికి మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇయర్ కఫ్స్లో చూసుకుంటే ఈచ్ దాంట్లో 4 మైక్రోఫోన్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద మేజర్ అప్గ్రేడ్ ఈ వర్షన్లో వచ్చేసి USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్ ఇచ్చారు. ప్రీవియస్ వర్షన్లో మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ టాప్ చూసుకుంటే మనకి క్రౌన్ ఉంటుంది అనమాట. దీని ఫంక్షనాలిటీ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది లేటర్ ఆన్ ద వీడియో చూద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఒక బటన్ ఉంటుంది. సో మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ ట్రాన్స్పరెన్సీ టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ చేంజ్ చేసుకోవాలి అంటే ఈ బటన్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి దీనికి పవర్ బటన్ ఉండదు, టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవడానికి. మనం ఈ హెడ్ ఫోన్స్ ని కేసులోంచి తీసినా కేసులో పెట్టేసినా అల్ట్రా పవర్ ఆన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్రౌన్ ని మనం రొటేట్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. సో యూ కెన్ సీ ఆన్ ద ఫోన్. డబుల్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్ స్కిప్ అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే కనుక ప్రీవియస్గా ప్లే అవుతున్న సాంగ్ మళ్ళీ వస్తుంది. ఇన్కమింగ్ కాల్ వస్తుందా కానీ మనం జస్ట్ ఒక సింగిల్ ట్యాప్ చేసి కాల్ ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో సెకండ్ బిగ్గెస్ట్ అప్గ్రేడ్ వచ్చేసి సౌండ్ క్వాలిటీ అనమాట. దీంట్లో మనకి యాపిల్ H2 చిప్సెట్ ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి కస్టమ్ హై డైనమిక్ యాంప్లిఫైర్ ని యూజ్ చేస్తున్నారు అనమాట. సో బేస్ ఇంక్రీజ్ అవుతుంది. నేనైతే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ని కంటిన్యూస్ గా యూజ్ చేస్తూనే ఉన్నాను. సో సౌండ్ క్వాలిటీ ఫస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ జనరేషన్ లో కొంచెం లౌడ్ గా అనిపిస్తుంది. H1 కి H2 చిప్సెట్ కి మనకి ఒక 15 to 20% ఆఫ్ సౌండ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. H2 చిప్సెట్ తో వింటున్నప్పుడు లౌడ్ గా అనిపిస్తుంది సౌండ్. అండ్ అలానే లోస్ అండ్ హైస్ అనేవి డిఫరెన్షియేషన్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. మనకి సాంగ్స్ అనేవి చాలా క్లియర్ గా డిఫరెన్షియేట్ చేయొచ్చు. హైస్ లోస్ వోకల్స్ అనేవి డిఫరెన్షియేషన్ కి చాలా ఈజీగా అండ్ క్లియర్ గా ఉంటాయి. సో ఇక్కడ మనకి USB-C సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మనం ఏదైనా కేబుల్ కనెక్షన్ యూజ్ చేసుకొని మ్యాక్ బుక్ కి కానీ మీ ఫోన్ కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ USB-C సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకి దీంట్లో లాస్లెస్ ఆడియో ఫీచర్ సపోర్ట్ అయితే
ఇస్తున్నారు. దీంట్లో మనం 24 బిట్ సాంగ్స్ని at 48 kHzలో వినొచ్చు. మనకి లాస్లెస్లో అయితే సౌండ్ క్వాలిటీ అమేజింగ్గా ఉంటుంది. దీంట్లో మనకి బ్లూటూత్ 5.3ని యూజ్ చేస్తున్నారు. లేటెన్సీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మనకి దీంట్లో H2 చిప్సెట్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు నేను చూపిస్తున్న ఫీచర్స్ అన్ని కొత్తగా వచ్చినాయి అనమాట. ప్రీవియస్ వర్షన్లో అయితే ఈ ఫీచర్ లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కొత్తగా అడాప్టివ్ మోడ్ ఫీచర్ని ఇచ్చారు. మనకు తెలుసు కదా అడాప్టివ్ అంటే, మీరు కనుక హెడ్ ఫోన్స్ పెట్టుకొని అడాప్టివ్ మోడ్ చూస్ చేసుకుంటే మీరున్న లొకేషన్ని బట్టి మనకి అది ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి వెళ్ళాలా, నాయిస్ క్యాన్సిలేషన్లోకి వెళ్ళాలా, అండ్ ఎంత లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లోకి వెళ్ళాలి అనేది మనకి హెడ్ ఫోన్సే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరా కంట్రోల్ ఉంటుంది. సో మరి కెమెరా రిమోట్లో ప్రెస్ 1 పెట్టుకుంటే కనుక మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని సెల్ఫీ ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు క్రౌన్ ని 1 టైం క్లిక్ చేయగానే మనకి ఫోటో క్యాప్చర్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఫోటో అది ఆటోమేటిక్గా తీసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజ్డ్ వాల్యూమ్. మీరున్న ఎన్విరాన్మెంట్ని బట్టి మీ ఫోన్లో ఎంత లౌడ్గా సౌండ్ రావాలి అనేది మనకి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాన్వర్సేషన్ అవేర్నెస్ అనమాట. మీరు దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ సడన్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు వింటున్న సౌండ్ యొక్క నాయిస్ని రెడ్యూస్ చేస్తుంది. మీరు మాట్లాడటం ఆపేయగానే మళ్ళీ సౌండ్ ఫుల్ వాల్యూమ్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్ జెస్చర్స్ అనమాట. ఈ ఫీచర్ మనం AirPods Pro 3లో చూసుంటాము. సో మీరు దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీకు ఎవరైనా ఫోన్ చేస్తున్నప్పుడు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటే కనుక మనం హెడ్ అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తే కాల్ ఆన్సర్ చేయొచ్చు, లెఫ్ట్ టు రైట్కి మూవ్ చేస్తే కనుక కాల్ డిక్లైన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను, అప్ అండ్ డౌన్ షేక్ చేస్తున్నాను హెడ్. సో ఇక్కడ చూసారు కదా, నేను హెడ్ అప్ అండ్ డౌన్ చేయగానే మనకి కాల్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ నోటిఫికేషన్స్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి హెడ్ ఫోన్స్ మీద ఎక్కడ స్క్రీన్ లేదు కాబట్టి ఎంత లెవెల్ ఆఫ్ ఛార్జింగ్ ఉంది అనేది తెలియదు. సో మీరు ఛార్జింగ్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకున్నప్పుడు ఛార్జింగ్ అయిపోయినప్పుడు మీకు నోటిఫై వస్తుంది. అండ్ దీంట్లో మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఫీచర్స్ అన్ని మనకి డివైస్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో మనం ఈ డివైస్ ని AirPods Pro 3తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ హార్ట్ రేట్ మానిటర్. సో H2 చిప్ సెట్ వల్ల మనకి సౌండ్ క్వాలిటీతో పాటు ఈ ఫీచర్స్ అన్ని కొత్తగా యాడ్ చేశారు. సో ట్రాన్స్పరెన్సీలో అయితే పెద్ద చేంజ్ ఏమీ లేదు. మనకి ఓల్డర్ వర్షన్ లో కూడా ట్రాన్స్పరెన్సీ చాలా బాగుంటుంది, సిమిలర్ గానే అనిపించింది దీంట్లో కూడా. నెక్స్ట్ కమింగ్ టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ప్రీవియస్ వర్షన్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి 1.5 టైమ్స్ అయితే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంప్రూవ్ అయింది. నాకు పర్సనల్ గా అయితే AirPods Max నేను ఎక్కువ ఫ్లైట్ లో యూజ్ చేస్తాను అనమాట. పెట్టుకోగానే మనకి ఆ సరౌండింగ్ నాయిస్ అంతా అసలు కట్ అయిపోతుంది. దానికన్నా మనకి ఈ న్యూ డివైస్ లో అయితే స్లైట్లీ బెటర్ గా ఇంప్రూవ్ అయింది. మనకి AirPods Pro 2కి Pro 3కి స్లైట్ డిఫరెన్స్ ఉంది కదా, సిమిలర్ గానే మనకి Pro Max 1కి Pro Max 2కి స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ. సో ఇప్పుడైతే నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇందాక చెప్పినట్టుగా ఈచ్ హెడ్ ఫోన్ కప్ లో మనకి 4 మైక్రోఫోన్స్ ఉంటాయి, టోటల్ 8 మైక్రోఫోన్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో అయితే కనుక మైక్రోఫోన్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను హెవీ ట్రాఫిక్ లో నుంచి మాట్లాడితే నా వాయిస్ హెడ్ ఫోన్స్ మ్యాక్స్ నుంచి ఇట్లా వినిపిస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీలో అయితే పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఏమీ లేవు. సేమ్ ఓల్డ్ డివైస్ లానే 20 hours ఆఫ్ మనకి కంటిన్యూస్ లిజనింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో లెట్స్ కంక్లూడ్, ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుందో చూద్దాం. ఎవరైతే యాపిల్ ఎకో సిస్టమ్ లో నాకు హెడ్ ఫోన్స్ కావాలి అనుకుంటారో, నాట్ AirPods, జస్ట్ హెడ్ ఫోన్స్, మనకున్న ఒకే ఆప్షన్ ఏంటి అంటే ఎయిదర్ AirPods Pro Max 1కి వెళ్ళాలి లేదా Pro Max 2కి వెళ్ళాలి. సో మీకు లేటెస్ట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే కనుక Pro Max 2 మనకి ఇది 60,000 రూపీస్ దగ్గర వస్తుంది. Pro Max 1 మీకు 30,000 దగ్గర దొరికితే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కాదు నాకు ఏ హెడ్ ఫోన్స్ అయినా ఓకే అనుకుంటే కనుక మనకి బయట మార్కెట్ లో సోనీ హెడ్ ఫోన్స్ ఉన్నాయి అండ్ అలానే బాస్ హెడ్ ఫోన్స్ కూడా ఉంటాయి. సో నేనైతే అందరికీ సజెస్ట్ చేయట్లేదండి. ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతాను అనుకుంటారో వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూసారు కదా, ఇదైతే AirPods Pro Max 2 అన్బాక్సింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.